ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మే 10. ప్రయత్నం ప్రారంభించు. మీ విశ్వాసమునందు సద్గుణమును అమర్చుకొనుడి. 2 పేతురు 1:5-7. అమర్చుకొనుడి అంటే మనము చేయవలసిందేదో ఇంకా ఏదో ఉందన్నమాట. మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. దేవుడు చేయగలిగిన పని మనం చేయలేం. మనము చేయగలిగిన పని దేవుడు చేయడు. మన రక్షణను మనం సంపాదించుకోలేం. మనల్ని మనము పరిశుద్ధపరచుకోలేం. ఈ పని చేసేది దేవుడు మాత్రమే. మనము కలిగి ఇంకా ఏదో ఉండవలసిన సద్గుణాలను మనమే అలవర్చుకోవాలి. దేవుడు వాటిని మనకివ్వడు. మన ప్రవర్తన ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనల్ని దేవుడు ఒత్తిడి చేయడు. అయితే మనము చేయవలసిన పని ఒకటి ఉంది. మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఫిలిప్పి 2:12. అంటే దేవుడు మనలో చేసిన కార్యాన్ని మనం కొనసాగించాలని అర్థం. అమర్చుకోండి అంటే మనము ప్రయత్నపూర్వకంగా మరియు ఉద్దేశపూర్వకంగా మనలో సద్గుణాలను పెంపొందించుకోవాలని అర్థం. మొదట్లో ఇది కష్టంగానే ఉంటుంది. అయితే మనము ప్రయత్నం ప్రారంభించాలి. మనము నడవలసిన మార్గమేదో మన అంతరాత్మకు తెలుసు కాబట్టి మనము అంతరాత్మ ప్రబోధాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనము నడవలసిన మార్గం మనకు బాగా తెలిసినప్పటికీ దాన్ని తెలియచేయమని అడగడం మనకు అలవాటుగా మారింది. సందేహాలు మాను, ప్రయత్నం ప్రారంభించు. మొదటి మెట్టు ఎక్కు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన నిన్ను చేయమన్న పనిని విశ్వాసంతో వెంటనే ప్రారంభించు. నీ మొదటి ఆలోచనల్ని, మొదటి నిర్ణయాల్ని ఎప్పటికీ మార్చుకోకు. దేవుడు నీకొక పనిని అప్పగించినప్పుడు నీవు సందేహించి జంకినట్లయితే ఆయన పట్ల నిర్లక్ష్యం చూపుతున్నావని అర్థం. నీకు జీవాధారమైన కృపను నీవు తిరస్కరిస్తున్నావని అర్థం. మనపూర్వకంగా నీ ప్రయత్నం ప్రారంభించు. దృఢమైన నిర్ణయం తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకకు చూడవద్దు. ఒక రకంగా చెప్పాలంటే వెనుకకు చూడడం అసాధ్యమని నీవు నిర్ణయించుకోవాలి. ఈ ఉత్తరం రాశాక పని ప్రారంభిస్తాను, లేదా ఈ అప్పు తీర్చిన తర్వాత పని ప్రారంభిస్తానని నీ పని వాయిదా వేయకు. నీ పని తక్షణమే ప్రారంభించు. తిరుగులేని నిర్ణయం తీసుకో. ప్రతి విషయంలోనూ దేవుని మాటల్ని జాగ్రత్తగా వినడం నేర్చుకో. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి ఉద్యమించు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సహజంగానే మనము దేవుని వైపు చూస్తాం. అలా చూడడం మన సహజ గుణమని మనకు తెలుసు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుండి మనము దేవుని వైపు చూడాలి.